ఒక అంబులెన్స్ ఉంటుంది సార్. ఇప్పుడు ఆరోగ్య వాళ్ళు ఇలా స్టడీస్ ఇస్తారు, మీరు ఎక్కడికంటే వాళ్ళకి రెడీ ఉన్నాయి కొంత ఏంటంటే ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళకు లేదంటే ఒక ప్రెస్ నోట్ ఇవ్వండి మీరు, సార్. కొంత పేపర్ వాళ్ళకి ఇస్తే ఆ ప్రెస్ లో లొకేషన్స్ మేము అంబులెన్స్ వెహికల్స్ ఇక్కడ పెడుతున్నాం, హెల్త్ క్యాంపులు ఇక్కడికి వాళ్ళకు ఉంటే ఇబ్బంది లేకుండా ఉండదు. ఫైర్ సర్వీస్ రాలేదంటే ఫైర్ ఎవ్రీ ఇయర్ లాగానే ఈ సంవత్సరం కూడా వెహికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. టోటల్ 5 వెహికల్స్ ప్లేస్ చేస్తున్నాం సార్. అందులో వచ్చేసి పెట్రోల్ బంక్ దగ్గర ఉంటున్నాం సార్. ఇంకోటి లైట్ రెస్క్యూ సెంటర్ అని చెప్పేసి చిన్న వెహికల్ సార్, అది మన సబ్సిడీ సార్. మన టెంపుల్ ప్రిమిసెస్ లో ఎలక్ట్రికల్ పాయింట్స్ ఐడెంటిఫై చేసాం సార్. ఎక్కడెక్కడైతే ఐడెంటిఫై చేసామో అక్కడ ఎక్స్టింగ్విషర్ స్పాట్స్ ఇక్కడ మొత్తం ఎమర్జెన్సీ రోడ్స్ ప్యాచ్ వర్క్స్ మన అవసరం మనకు 2 days ఎస్ఐఆర్ ఇది ఉండదు. పర్టికులర్ పేషెంట్ అని చెప్పి కొంత మీటింగ్ పెట్టి ఎవరైతే ఇంజనీరింగ్ సైడ్ మన డిపార్ట్మెంట్ సైడ్ అన్నదానం దగ్గర కూడా ప్రతి 2 వర్కర్స్ ఉండేలాగా చూస్తాము. మన బ్రాంచ్ కటింగ్ కూడా అక్కడ అయిపోయింది సార్. తీసుకొని రథోత్సవం గుడ్ మార్నింగ్. 3 జనరల్ లైన్లు తర్వాత వీటికి సంబంధించి ఎమర్జెన్సీ దానికి కూడా వాటికి కూడా ఎమర్జెన్సీ వేయడం జరిగింది. వాటి ఐడెంటిఫై కోసం స్పెషల్ ఒక తెలిసి కూడా ఎమర్జెన్సీ పెట్టించడం జరిగింది. ఆ తర్వాత ఒకటి వేదిక గురించి ఒక 2 లైన్ ఉంది సార్. తర్వాత మా 60 feet రోడ్ జనరల్ లైన్ ఏమో ఒకటి 15 మీటర్ వస్తుంది, 2 ఏమో మన ఆర్ఎన్పి సైడ్ నుంచి 2 వస్తుంది. తర్వాత ఈ బీజేపీలో ఒకటి బీజేపీలో తర్వాత కళ్యాణ వస్తువుకు సంబంధించి కూడా మనం 60 feet రోడ్ నుంచే వీళ్ళని తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ ఆర్ఎన్పి వాళ్ళకి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఒక 50% మొత్తం ఇప్పుడు మన బాలిక అయ్యాయి సార్. వీటి అన్నిటికి సంబంధించి ఒకటి పర్మనెంట్ కంట్రోల్ మన టెంపుల్ ఎదురునే ఒకటి ఎస్టాబ్లిష్మెంట్ అయిపోవచ్చు సార్. ఇక్కడే మాకు ఒక విశుద్ధం ఏర్పాటు చేసి భక్తులకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మొత్తం 2 విషయాలు సార్. ఒకటేమో 19 వ్యవస్థలు ఏర్పాటు చేసినాము, అక్కడ ఇబ్బంది అయితే అక్కడ కంప్లైంట్ వచ్చి టెంపుల్ సంబంధించి వస్తే ఇక్కడ ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఇక్కడ కూడా ఒక సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది. తర్వాత ఈ సీసీ కెమెరాలు సార్ ఇప్పటికీ 90 అయిపోయింది సార్. వాళ్ళు సరిపోవని చెప్పేసి మేము ఈఓ గారికి డిపార్ట్మెంట్ అడిగితే అయిపోయింది సార్. నేను అయిపోయింది. మళ్ళీ ఇంకా కావాల్సి నేను ఒక 30 కెమెరా కడిగిన సార్, వాళ్ళు కూడా ఓకే అన్నారు సార్. అవి ఈ రోజు రేపట్లో అయిపోతాయి సార్. ఇప్పుడు 15 చేస్తున్నాను. ఆ డబ్బు కూడా మేము వాడుకోవచ్చు. కొంత ఎక్కువ అవసరాలు ఉంటావో వాడుకోవచ్చు. టెంపుల్కి 25 కోట్లు ఎక్కువ వస్తుంది. మీరు ఇప్పుడు ఇంకొక జాతర మీరు ప్రొవైడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. మళ్ళీ మీరు లెటర్ రాసి పర్మిషన్స్ తీసుకుని అవసరం లేకపోతే 21వ తేదీన మరి బ్రహ్మాండంగా జరిగేటువంటి కళ్యాణం, 22వ తేదీన రథోత్సవం కూడా ఈ పురోహితుల్లో మరి తిరిగేటువంటి రథోత్సవం. 2014 పూర్వం కళ్యాణం జరిగేటప్పుడు ఒక 20,000 మందితోని కళ్యాణం జరిగేటువంటి పరిస్థితులు. 2014లో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధిలో భాగంగా బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి సంబంధించి కానీ బల్కంపేట పరిసర ప్రాంతాల్లో కానీ అద్భుతమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. మీకు బ్రహ్మాండమైనటువంటి రోడ్ కనెక్టివిటీ కానీ, సివరేజ్ కానీ, స్టామ్ వాటర్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, ట్రాన్స్ఫార్మర్స్ కానీ, దాంతోపాటు ఈ షెడ్యూల్ కూడా మరి బ్రహ్మాండంగా ఏర్పాటు చేయడం మూలాన కళ్యాణానికి దగ్గర 7 నుంచి 8 లక్షల మంది జనాభా ఇప్పుడు వస్తుంది. ఆ రోజుల్లో టెంపుల్ ఇన్కమ్ 3 కోట్ల రూపాయలు 2014 ముందు.
ఈరోజు 25 కోట్లు దాటింది టెంపుల్ ఇన్కమ్. అంటే ఇక్కడ ఏర్పాట్ల విషయంలో కానీ రెగ్యులర్గా కూడా 365 రోజులు కూడా మరి ప్రతి మంగళవారం, శుక్రవారం, ఆదివారం 3 రోజులు కలిపి ప్రతి వారం 1,00,000 మంది ఈ యొక్క అమ్మవారుని దర్శించుకోవడం, ఇక్కడనే మరి బోనాలు తీయడం, వాళ్ళ ఇంటి దైవం కాబట్టి మనం పూజలు చేసుకోవడం అనేది జరుగుతుంది ఆనవాయితీ. అందుకే ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు మరి ఇక్కడ కొబ్బరికాయలు, అగరబత్తీలు కానీ అన్ని పూలు అమ్ముకునే వాళ్లకు మరి బ్రహ్మాండమైనటువంటి షాపులు ఆ రోజు మనం కట్టించినటువంటిది, దానికి ఏ కిరాయి లేకుండా కూడా మనం కట్టించినటువంటిది. రెండోది, ఈ దేవాలయం కూడా సింగల్ ట్రస్టీ చైర్మన్ ఆధ్వర్యంలో మరి బ్రహ్మాండంగా కళ్యాణం జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల అధికారుల కోఆర్డినేషన్తోని స్థానిక ప్రజలతోని మనం సంపూర్ణంగా వాళ్ళను కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ కళ్యాణం జయప్రదం చేయడానికి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఎక్కడెక్కడ సెక్యూరిటీ మెజర్స్ కానివ్వండి, సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి వేరియస్ డిపార్ట్మెంట్కు సంబంధించినటువంటి వర్క్స్ ఏమైతే టేకప్ చేయాలో ఇవన్నీ కూడా మనం చేయాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఈ కళ్యాణంలో మరి స్థానిక ప్రజలు కూడా చాలా అంశాలు చెప్పారు. అవన్నీ ప్రయారిటీ కింద తీసుకొని మరి కళ్యాణం ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రజలు సంతోషంగా అమ్మవారి కళ్యాణం చూస్తూ దేవుణ్ణి దర్శించుకొని ముందుకెళ్లే విధంగా మరి ఏర్పాట్లన్నీ బ్రహ్మాండంగా జరుగుతాయి. కాబట్టి ప్రజలు సంతోషంగా ఈ కార్యక్రమాలు చేసుకొని, రెండోది రాజకీయాలకు అతీతంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజల సహకారం తీసుకొని బ్రహ్మాండంగా చేయాలనేటువంటి ఉద్దేశం. 2014 నుంచి మనం అదే ఆనవాయితీతో ముందుకెళ్తున్నాం. ఫర్దర్గా కూడా అదే విధంగా ముందుకెళ్ళి అధికారులు కూడా కొంత ఓవర్గా వెళ్ళకుండా చేసే పనులు జాగ్రత్తగా చేసుకుంటాం. అట్లా కాకుండా ఏది పడితే అది చేస్తామనేటువంటి పద్ధతిలో పోతే లేనిపోని సమస్యలు మనకు వస్తాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా 100% స్థానికంలో ఉన్న వాళ్ళని సహకారం తీసుకొని చేయాలని కోరుకుంటున్నాం.